అమరావతి ప్రాంతంలో ఏ ఏరియాలో పట్టినా కూడా వెంచర్లు కొత్త కొత్తవి వెలుస్తూ ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో సారాంశం ఏంటంటే, అమరావతిలో ఏ ప్రాంతంలో ప్లాట్ కొంటున్నారా చూసుకొని కొంటున్నారా, కాస్త ఆలోచించుకొని కొనాల్సిందే అని చెప్తున్నారు. సిఆర్డిఏ పరిధిలోని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే కుప్పలు తెప్పలుగా అనధికార లేఅవుట్లు పట్టుకొస్తున్నాయి. వీటిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమైపోతూ ఉన్నారు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు నష్టపోతూ ఉన్నారు. కొన్న వాళ్ళు అయితేనే నష్టపోతున్నారని, అమ్మిన వాళ్ళు మళ్ళీ కనపడరు. వెంచర్లు వేసినా వారి ధనదాహానికి కొనుగోలుదారులు అయితే బలవుతూ ఉన్నారు. ఇలా కొన్న ప్లాట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకోవడంలో తలకు మించిన భారంగా మారుతూ ఉంది. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వెంచర్లు వేస్తూ ఉన్నారు. నిబంధనల మేరకు అందించాల్సిన సదుపాయాలకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తూ ఉంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొనుగోలుదారులు అంటగట్టి మోసం చేస్తూ ఉన్నారు. నైనవరం, జక్కంపూడి, నున్న, అంబాపురం, పెడూరుపాడులో వెంచర్లు భారీగా వెలిచాయండి. నగరానికి దగ్గర ప్రాంతాలు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీటిని వేశారు. ధర తక్కువ అని కొన్న కొనుగోలుదారులు అయితే లబ్బోదీపం అంటా ఉన్నారు. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే వెంట వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో కుప్పలు తెప్పలుగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. మొత్తానికి ఈ లేఅవుట్లన్నీ ఆశాంతం ఉల్లంఘనేనండి. సిఆర్డీఏ అధికారులు ఇచ్చినట్టు కాదు. పంచాయతీల దగ్గర నిబంధనలు తెచ్చుకునేది, వెంచర్లు వేసేసేది. నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేసినప్పుడు ప్రాథమిక ప్లాన్ సమర్పించాలి. 3 సంవత్సరాల లోపు పూర్తిగా అభివృద్ధి చేశాక తుది ప్లాన్ ఆమోదించి ఆమోద ముద్ర వేయించుకోవాలి. ఇందుకు లేఅవుట్ విస్తీర్ణం 10% ఓపెన్ స్పేస్ కూడా ఉండాలి. దీనిని పార్కుకు ఉద్దేశిస్తారనమాట. ఇలా చాలా లొసుగులు ఉంటాయండి దాంట్లో. ఇటీవల వరకు రోడ్లకు 40 అడుగులు వదలాలి. దీనిని 2 నెలల కింద సవరించి 30 అడుగులకు సర్కార్ కుదించింది. లేఅవుట్ విస్తీర్ణం 4 ఎకరాలు దాటితే విధిగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. ఇవన్నీ భారం అని వెంచర్ డెవలపర్లు అడ్డంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఎకరా లేఅవుట్లు అన్నీ పోను 50 సెంట్లు మాత్రమే ప్లాట్లకు మిగలడంతో నిబంధనలు అమలు చేయకుండా ఇష్టారీతిని ప్లాట్లు వేసి విక్రయించేస్తున్నారు. అయితే ఈ యొక్క లేఅవుట్లలో ప్రభుత్వం గుర్తించినది చాలా తక్కువ అని చెప్పాలి. సిఆర్డిఏ పరిధిలో దాదాపు 200 వెంచర్ల వరకు అనుమతి లేని లేఅవుట్లు ఉంటాయని అంచనా వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ గుర్తించింది చాలా తక్కువ. అనధికార వెంచర్లతో సిఆర్డిఏ భారీగా ఆదాయం కోల్పోతూ ఉంది. ఆదిలోనే వీటిని నియంత్రించాల్సిన పట్టణ ప్రణాళిక విభాగం పట్టించుకోవడం లేదు. ఈ విభాగాలు ఇవన్నీ పట్టించుకోకపోయినా కొన్నవాడికి ఎప్పుడైనా ముప్పేనండి. కొన్నవాడిని ఎప్పుడోసారి పిండేస్తుంది గవర్నమెంటు. నువ్వు అప్పుడు కొన్నావు, ఇప్పుడు కొన్నావు, అనవసరంగా అది అనుమతి లేని కొన్నావు అని చెప్పి కొనుగోలుదారు దగ్గర ఎప్పుడు పిండుకోవాలో అప్పుడు పిండుకుంటుంది. కొనుగోలుదారుడు అయితే ఎప్పటికీ లబ్ధి పొందేది ఉండదు ఇలాంటి విషయంలో. అయితే కొందరు అధికారులకు ఇది ఆదాయం వనరుగా మారింది. అడపాదడపా తనిఖీలు చేసి వాటిని ధ్వంసం చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంత చిల్లరలు తీసుకొని. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొంతమంది కొంతవరకు నష్టపోతారండి. కొంతమంది ప్లాట్ మొత్తం నష్టపోయే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లబోదిబో అంటే వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీరు ఆ ప్లాట్లలో భవన నిర్మాణానికి అనుమతి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది భారీగా. 14% అపరాధ రుసుము చెల్లిస్తారట. మీరు 14 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే దాంట్లో సుమారుగా 1,40,000 రూపాయల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పైసా కూడబెట్టుకుని కొన్న వారికి ఇది మరింత భారంగా మారింది. రియల్టర్ల మోసానికి మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు బలవుతూ ఉన్నారు. అయితే ఎల్ఆర్ఎస్లో వచ్చింది తక్కువేనని చెప్పాలి గవర్నమెంట్కి ఆదాయం. గత సర్కార్ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకైతే 244 వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు 5,458 దరఖాస్తులు వచ్చాయి. గతంలో వచ్చిన ఎల్ఆర్ఎస్లో ఆమోదం పొందిన లేఅవుట్లు ఇంకా క్రమబద్ధీకరించుకొని ఆ ప్లాట్ల అర్జీలు కూడా వచ్చాయి. ఛార్జీలు అధికమని చాలామంది ఆసక్తి చూపించలేదు. దీంతో ఆ ప్రభుత్వం ఇచ్చిన గడువులోనే కొన్ని పరిష్కారం నొచ్చుకున్నాయండి. జీవోలు ఇచ్చిన ప్రక్రియ ప్రకారం సుదీర్ఘంగా సాగడం, ఎక్కువ దరఖాస్తులకు లభించడం లేదు. దీంతో అన్ని విధాల సిఆర్డిఏ ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. సిఆర్డిఏ ఆదాయం కోల్పోవడం ఇక్కడ విషయం కాదండి. ఏ రోజైనా సిఆర్డిఏ అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న యజమానుల మీద కొరడా జులించి అధిక శాతం వసూలు చేస్తుంది, రుసుముగా వదులుతుంది. కాబట్టి మీరు కొనే ముందరే ఆలోచన చేసుకొని జాగ్రత్తగా కొని మీరు పైసా దాచుకున్న దాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టగలరు.